చూస్తున్నాం. బండి సంజయ్ ఈచల వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. నోరు జారొద్దంటూ ఇప్పటికే ఇద్దరికి వార్నింగ్ ఇచ్చింది. సమస్యను తెలుసుకునేందుకు రంగంలోకి బీజేపీ అధిష్టానం దిగింది. ఢిల్లీకి రావాలంటూ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావుకు పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. బండి ఈటెల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారంపై నివేదికను సిద్ధం చేసుకున్నారు రామచంద్రరావు. పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు చర్చలు జరిపారు. అధిష్టానం సూచనల ఆధారంగా తదుపరి యాక్షన్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రామచంద్రరావు 3 రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆయన ఢిల్లీకి బయలుదేరారు. అక్కడ అధిష్టానంతో ఈ అంశం గురించి చర్చలు జరపబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇందులో ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, దీనికి సంబంధించి కీన్గా అబ్జర్వ్ చేయబోతున్నారు. సహజంగా బీజేపీలో లైన్ క్రాస్ చేస్తే చాలా కఠినమైనటువంటి చర్యలు చాలా సందర్భాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా రాజాసింగ్ని మధ్య ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రాజాసింగ్ లైన్ క్రాస్ చేశారు అని చెప్పి అంత సీనియర్ని కూడా, చాలా లాయలిస్ట్ని కూడా, లాయల్గా ఉండేటువంటి మెంబర్ని కూడా, ముఖ్యంగా అసలు బీజేపీలో ఎవరూ గెలవకపోయినా రాజాసింగ్ ఒక్కరే గెలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం తెలంగాణలో. అలాంటి రాజాసింగ్ మీద కూడా చర్యలకు సిద్ధమయ్యారు. ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేశారు. సో బీజేపీ లైన్ క్రాస్ చేస్తే ఎంత పెద్దవారినైనా సహించబోం అనడానికి అదొక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. గతంలో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చూసాం. బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకొని, బీజేపీ పార్టీని నమ్ముకుంటే భవిష్యత్తు ఎంత బాగుంటుందో, బీజేపీలో కనుక తిరుగుబాటు చేస్తే, బీజేపీ లైన్ కనుక క్రాస్ చేస్తే అంతే స్థాయిలో యాక్షన్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి ఈటెల వర్సెస్ బండి వ్యవహారంలో ఎలాంటి యాక్షన్ ఉండబోతోంది? ఇప్పటికే ఇద్దరు నాయకులకు కూడా సైలెంట్ అయిపోవాలి. పార్టీ లైన్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అసలు ఈ అంశం గురించి ఎవరైనా మీడియా ముందు మాట్లాడినా సరే వారికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తామంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశంలో ఎవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈటెలకు సంబంధించి కీలకంగా చర్చ నడుస్తుంది. బండి సంజయ్ కార్యకర్తలైనా సరే, బండి సంజయ్ అనుచరులైనా సరే, కొంతమంది బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈటెల సపరేట్గా వర్క్ చేసుకుంటున్నారు అనే అభిప్రాయాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నాయకుడిగా కాకుండా ఆయన నియోజకవర్గంలో ఆయనకంటూ ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టుకుంటున్నారని, ఆయన సపరేట్గా వర్క్ చేసుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో కొన్ని అలాంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయ వర్గాల్లో. ఈ నేపథ్యంలో మరి ఈ విషయంలో ఏమైనా ఈటెల మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉందా? ఈటెల మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అసలు ఈ అంశానికి సంబంధించి అధిష్టానం ఏం చేయబోతోంది అనేది చాలా కీలకంగా మారింది. ఖచ్చితంగా మున్ముందు కూడా ఈ అంశానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయబోతున్నారు. బీజేపీ లైన్ క్రాస్ చేస్తే ఎలా ఉండబోతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అడిగి తెలుసుకుందాం. శ్రీధర్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అధిష్టానం వద్దకు రామచంద్రరావు దీనికి సంబంధించి చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఏం చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అలాగే ఓవరాల్గా ఎలాంటి సూచనలు అధిష్టానం నుంచి ఇక్కడ రాష్ట్ర కార్యవర్గానికి వస్తున్నాయి? అంటే అటు తెలంగాణ బీజేపీలో బండి వర్సెస్ ఈటెలుగా నడుస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీ పర్యటన అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైన అంశాలు పార్టీకి సంబంధించి అటు ఈటెల కానివ్వండి, బండి సంజయ్ మధ్య కానివ్వండి, సోషల్ మీడియా వేదికగా వార్ నడవమే కాకుండా ఇద్దరు నేతలు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అనుచరులకు సైతం సంబంధించి కూడా ఒకరి మీద ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పట్ల పార్టీ ఇప్పటికే ఇద్దరు నేతల 2 వర్గాలకు కూడా కొంత వార్నింగ్ ఇచ్చిందని చెప్పాలి. బండి ఈటెల ఎప్పుడైతే పార్టీకి సంబంధించి స్టేట్ పార్టీ కొంత సీరియస్ అయింది, అప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా 2 రోజుల నుంచి కామ్ గా 2 వర్గాలు కూడా కామ్ గా ఒకరి మీద ఒకరు వ్యక్తిగతంగా కానివ్వండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎక్కడ కూడా చేసుకోకుండా సైలెంట్ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈటెల ఎంపీ కానివ్వండి, అటు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇద్దరు ఢిల్లీలోనే ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి వారిద్దరు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లారు కాబట్టి రామచంద్రరావు స్టేట్ చీఫ్ కూడా అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళి అధిష్టానం సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నాయకులతో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ చర్చకు సంబంధించి రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీలో నెలకొన్నటువంటి పరిస్థితులను కూడా అక్కడ వివరించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు పార్టీలో అగ్రనేతలుగా ఉన్నారు. వీరిద్దరికి సపరేట్ క్యాడర్ కూడా ఎవరికి వారు కూడా ఫాలోయింగ్ అనేది ఉంది. ఇటువంటి నేతల మధ్య పార్టీకి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా అది చివరికి తెలంగాణ బీజేపీకి నష్టం కలిగిస్తుంది. న్యూట్రల్ గా ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి గందరగోళ
పరిస్థితులు కూడా నెలకొనేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్నటువంటి సోషల్ మీడియా వేదిక కానివ్వండి, అటు మీడియాకి సంబంధించినటువంటి డిబేట్లలో కానివ్వండి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీకి అవి చాలా నష్టం చేకూరుతున్నాయి. కాబట్టి ఇప్పటికే ఇటు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఇద్దరు నేతలకు కూడా క్లియర్ కట్ గా చెప్పింది. ఎవరు కూడా అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్ళొద్దు, వివాదాలు ఉంటే మాత్రం డెఫినెట్ గా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి, ఇంకా ఏదైనా సమస్య ఉంటే కేంద్ర పార్టీకి చెప్పాలి తప్ప ఇటువంటి బాహాటంగా కానీ బహిరంగంగా కానీ ఎక్కడ కూడా ఒకరిపై ఒకరు కూడా ఇటువంటి మాటలు కూడా అనకూడదు, ఇటువంటి కామెంట్స్ కూడా చేయకూడదు అంటూ కూడా రాష్ట్ర పార్టీ సూచించింది. ప్రస్తుతం రామచంద్రరావు అయితే ఢిల్లీలో ఉన్నారు. దాదాపుగా 2 రోజుల వరకు ఢిల్లీలో ఉండనటువంటి బీజేపీ స్టేట్ చీఫ్ అక్కడ వివిధ నేతల్ని అంటే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నేతల్ని కలిసి పార్టీ పరిస్థితి ఇటు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ తీరు పట్ల, ప్రభుత్వ వ్యతిరేకత పట్ల వీటన్నిటిలో భాగంగా ప్రధానంగా పార్టీకి సంబంధించిన అంశాలు కూడా వస్తాయి. అందులో రాజాసింగ్ అంశం కూడా ఉంటుంది అని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఎందుకంటే ఇద్దరు జాతీయ నేతలు కాబట్టి రామచంద్రరావుకు సంబంధించి జాతీయ నేతల సమక్షంలోనే ఈ అంశాన్ని లేవనెత్తే మాత్రం డెఫినెట్ గా దానికి ఒక ఆన్సర్ అనేది కూడా అక్కడనే దీనికి సంబంధించి ఒక సొల్యూషన్ అనేది కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరి నేతల పట్ల కూడా అటు ఇప్పటికే బీజేపీ అధిష్టానం అయితే సీరియస్ గా ఉన్నట్టయితే సమాచారం. ప్రస్తుతం రామచంద్రరావు పర్యటనకు కూడా సంబంధించి పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి నేత కూడా, ఎందుకంటే కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీ అటు కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అందరూ కూడా కేంద్ర మంత్రులు, అటు జాతీయ అధ్యక్షుడు, ప్రధాని, అలాగే హోంమంత్రితో పాటు అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి వారందరూ అపాయింట్మెంట్ తీసుకొని కలిసి ఈ విషయాలపై చర్చించేటువంటి అవకాశం ఉంది. 2 రోజుల్లో రామచంద్రరావు పర్యటన అనంతరం కూడా అక్కడ ఏం జరిగింది, అసలు నేతలు అప్పటికీ వ్యూహాత్మకంగా ఏదైనా అడుగులు వేస్తారా, ఇద్దరు అటు బండి వర్సెస్ ఈటెలగా జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో మరేదైనా ముందడుగు వేయకముందే, ఎందుకంటే చూసాం ఈటెల వ్యాఖ్యలు కానివ్వండి, బండి అంతకుముందు చేసినటువంటి ఇండైరెక్ట్ మాటలు కానివ్వండి, ఈ 2 శ్రీధర్ రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఈ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఎలాంటి గైడ్ లైన్స్ రాబోతున్నాయి, ఫైనల్గా ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో నిర్ణయించడానికైతే ఖచ్చితంగా చర్యలు ఉండబోతున్నాయి, చర్చలు ఉండబోతున్నాయి. రామచంద్రరావు ఢిల్లీకి వెళ్తే అక్కడ ఖచ్చితంగా కీలకమైనటువంటి చర్చ జరగబోతుంది అధిష్టానంతో. కాకపోతే మున్ముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు కూడా రిపీట్ అవ్వకుండా ఉండేలా ఖచ్చితంగా గైడ్ లైన్స్ ఉండబోతున్నాయి, చర్యలు ఉండబోతున్నాయి. మరి ఎవరి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి అనేది చాలా ఉత్కంఠను కలిగిస్తున్న అంశం. ఈ అంశానికి సంబంధించి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఆర్టీవీతో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి.